వెల్కమ్ బ్యాక్. విదేశీయులు సంక్రాంతిని ఎంజాయ్ చేస్తున్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను చూసి మురిసిపోతున్నారు. 20 దేశాలకు చెందిన 100 మంది విదేశీ మహిళలు వరంగల్కు చేరుకుని పండుగ వేడుకలలో సందడి చేశారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. మనకు సంబరాలు తెస్తుంది అనుకుంటాం. నిజంగా ఈ సంక్రాంతి కోటి సంబరాల సంక్రాంతిగా చెప్పుకుంటాం. నిజమే, దేశ విదేశాల నుంచి కూడా ఈ పండుగను కొనియాడుతున్నారు. ఇక్కడ హనుమకొండ కాజీపేటలోని బాల వికాస కేంద్రంలో ప్రతి ఏటా ఇక్కడ కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అయితే దాదాపు 20 దేశాల నుంచి వందలాది సంఖ్యలో విదేశీయులు ఇక్కడికి వచ్చి ఇక్కడి సంస్కృతి సాంప్రదాయాలను అవలోకనం చేసుకొని ఇక్కడ వారికి ముగ్ధులవుతున్నారు. ఇక్కడ వారికి ముగ్ధులవుతూ ఇలాంటి ముగ్గులు వేస్తున్నారు అనడానికి ఇదే ప్రత్యక్ష తార్కాణం. నిజానికి సంక్రాంతి అనగానే మనకు ముత్యాల ముగ్గులు, రంగవల్ల పోటీలు ఇక్కడ నిర్వహించడం మానవాయితీకి వస్తుంది. ఆ క్రమంలోనే ఇక్కడ ఆచారాలు, ఇక్కడి సంస్కృతి సాంప్రదాయాలు, ఇక్కడి కట్టుబాట్లు కూడా ఈ విధంగా ఉంటాయని కొత్తగా తెలుసుకొని వారు చేతిలో చేవేస్తూ ముగ్గులు కూడా వేస్తున్న దృశ్యాలు కూడా చూడవచ్చు. ఆఫ్ఘనిస్తాన్, అదేవిధంగా కెనడా తదితర దేశాల నుంచి దాదాపు 20 దేశాల నుంచి విదేశీయులు విదేశీ మహిళలు పెద్ద సంఖ్యలో ఈ రంగవల్ల కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సంక్రాంతి సంబరాలు అనగానే స్టెప్పులు వేసి మరీ డాన్స్ చేస్తున్నారు. నిజానికి ఈ పండుగ పూట వారు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఇక్కడి సంస్కృతి సాంప్రదాయాల్ని ఏ విధంగా అవలోకనం చేసుకున్నారు, నిజానికి రంగవల్ల అంటే వీరికి ఉన్న అవగాహన ఏమిటి ఒకసారి తెలుసుకునే ప్రయత్నిద్దాం. హాయ్, దిస్ ఇస్ వెంకట్ ఫ్రమ్ ఎన్టీవీ. హౌ డు ఫీల్ ఇట్? No, I don't want to. Yeah. I feel great to be a part of this festival. It's our first time in India and I've never experienced something like this, so it's great to feel all the women together too. Yeah. What are the colorful things? It's beautiful, the colors. It makes you think of life and the harvest and the life that we get. How do you feel these colors? Pardon? How do you feel these colors? I feel happy. Yeah. Okay. What about you? What about you? It's just really nice to all be working together and coloring it. It's really nice to see the finished product. కొంతమంది ఇతర దేశాల ప్రముఖులు కూడా వచ్చారు. చెప్పండి, how do you feel this? How do you experience it? Oh, it's so beautiful. You know, colors brightens the day, makes everywhere look so beautiful. Like getting into a compound with many flowers, the place look peaceful. And this color is really, it's beautiful. It brightens the day, makes you feel so happy. India has very rich cultural heritage, and I just love the colors. It feels so good to. Yeah, Sri Lanka నుంచి వచ్చిన మరో మహిళ కూడా చెప్పండి. Yes, I am a Buddhist. I think this festival is very new to me, so for me and for my Sri Lankan participants. So I think this, when we apply these colors, it is very helpful to be relaxed to everyone. నిజానికి కూడా ఎవరిని కదిలించినా కూడా ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలను నిజంగా ఈ విధంగా ఉంటాయా, ఎందుకంటే సంబరాల సంక్రాంతి అనగానే ఈ విధంగా ఎంజాయ్ చేస్తారని కూడా ఆశ్చర్యపోతున్నారు. నిజానికి ప్రతి ఏటా ఇక్కడ కొంతమంది విదేశీయులు వస్తుంటారు. దేశ విదేశాల నుంచి వచ్చిన వారంతా కూడా ఇక్కడ ముగ్గులు వేసి ముగ్గుల్లో ఉన్న ఔన్నత్యాన్ని, ఇక్కడ ఉన్న సంస్కృతి సాంప్రదాయాల్ని చాటే ప్రయత్నం చేస్తున్నారు. మరికొంతమంది ఉన్నారు. Hello. How do I feel? It's very beautiful. I wish we had things like this in Canada. It's very fun to be a part of. Green, yellow, red, all those colors. How do you feel? All very beautiful colors. All the colors of the rainbow. Rainbow. Yeah. What about you? Yeah, the colors are so beautiful. They're so vibrant. Just makes me think about, life and happiness and a new culture. That's it, I guess. The new culture. How do you feel? I think the colors are as rich and beautiful as the culture of India. It's beautiful and wonderful to be a part of this festival. We don't have anything like this in Canada, and I feel very happy to be a part of it. మొత్తానికి ఇక్కడ ముగ్గులకు ఉన్న ఔన్నత్యాన్ని, రంగవల్లకు ఉన్న ఔన్నత్యాన్ని చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంది విదేశీయులు కూడా ముగ్గులు వేస్తూ కొంత ఎంజాయ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ బాల వికాస సంస్థ చీఫ్ సౌరెడ్డి నా మధ్యన ఒకసారి మాట్లాడబోతున్నాం. సార్ చెప్పండి సార్, ప్రతి ఏటా ఇక్కడికి విదేశీయులు వస్తుంటారు. నిజానికి ఇక్కడ ఆచారాలు అంటే మనకు సంక్రాంతి అనగానే ముగ్గులు వేస్తుంటారు కానీ ఎట్లా? ఈరోజు మా బాల వికాస సంస్థలోకి సుమారుగా 20 దేశాల నుంచి మరి అనేక మంది సంస్థల ప్రజలు వచ్చారు. వీరందరూ కూడా మన భారతదేశపు సంప్రదాయాలు తెలుసుకొని చాలా ముగ్ధవుతున్నారు. ఈరోజు సంక్రాంతి పండుగ గురించి తెలుసుకునే వాళ్ళు మేము కూడా పాల్గొంటామని చెప్పని వాళ్ళంతా కూడా పొద్దున్న నుంచి లేచి మరి రంగులు వేసుకుంటూ గొబ్బెమ్మలు పెట్టుకుంటూ అనేక రకాల పాటలు పెట్టుకొని డాన్స్ చేసుకుంటూ సంతోషపడుతున్నారు. మరి
వాళ్ళందరూ కూడా ఈ యొక్క పండుగని వాళ్ళ జీవితాల్లో గుర్తింపు చెప్పాలని తెలియజేస్తున్నారు. మమ్మల్ని ఇంకా వారికి అభిప్రాయం ఏంటి ఓవరాల్గా? వాళ్ళందరూ కూడా ఈ పండుగ చాలా గొప్పగా ఉన్నది. మరి ఇక్కడ మహిళలు అందరూ కూడా ముగ్గులు వేసుకుంటూ పోటీలు పెట్టుకుంటూ సంబరాలు చేస్తుంటే వాళ్ళు తెలుసుకున్నారు. వాళ్ళు అదేవిధంగా సంక్రాంతి వంటకాలు కూడా వాళ్ళు రుచి చూశారు. సంక్రాంతి వంటకాలు కానీ పంటలు కానీ భావించే వాళ్ళందరూ కూడా చాలా అభిప్రాయపడుతున్నారు. వాళ్ళు చూస్తున్నాం, మనం వివిధ రకాల నృత్యాలు కూడా చూస్తున్నాం. సంక్రాంతి తెచ్చిందే తుమ్మెద, సంబరాలు తెచ్చిన తుమ్మెద అనే పాటకి, అలా ఒక తెలుగు పాటకి ఏ విధంగా నృత్య రూపకం చేస్తున్నారు, ఏ విధంగా డాన్స్ చేస్తున్నారు అనేది నిజానికి ఇక్కడ వీరి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయని చెప్పాలి. అంటే భారతదేశంలో ప్రత్యేకించి ఈ ప్రాంతాల్లో పండుగ అంటే ఈ విధంగా సంబరాలు చేసుకుంటారా, ఈ విధంగా చేసుకుంటారా అనే ఒక ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ, ఒక సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, నిజానికి మాకు ఈ ట్రిప్ చాలా జీవితంలో గుర్తుండిపోయే ట్రిప్ అనే విధంగా ఒక్కొక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చూస్తున్నారు, ఒక్కొక్కరు తెలుగు పాటలు కూడా తమదైన శైలిలో స్టెప్పులు వేస్తూ కూడా డాన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఎవరిని కదిలించినా కూడా ఒక రకమైన సంబరాన్ని, ఒక రకమైన సంతోషాన్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేడం, మీరు చెప్పండి, నిజంగా వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. రకరకాల దేశాల నుంచి వచ్చి మన సాంప్రదాయాన్ని వాళ్ళు ఎంతో గౌరవిస్తున్నారు. వాళ్ళు కూడా మన సాంప్రదాయం భాగంగా వాళ్ళు కూడా పాల్గొని ముగ్గులు వేయటమే కాకుండా మీరు చూస్తున్నట్టు ఎంతో ఆనందంగా చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఎవరిని కదిలించినా కూడా నిజానికి చాలా సంబరాలు చేసుకుంటున్నారు. సంక్రాంతి పండుగ అంటే ఏ విధంగా ఉంటుందా అనేది ఆశ్చర్యచకితులవుతున్నారు. నిజానికి ప్రతి విదేశాల్లో మన సంస్కృతి సాంప్రదాయాలు మిన్న అనడానికి ఇదే ప్రత్యక్ష తర్కణం. దాదాపు 20 మంది దేశాల విదేశీ మహిళలు ఈ సంబరాలు పాల్గొంటున్నారు. గత వారం రోజుల నుంచి వరంగల్ జిల్లాలో ఉంటూ ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు చేస్తున్నారు. Yes, what would you like me to say? How do you feel? I am absolutely ecstatic, privileged. Woke up this morning to this wonderful feast that takes place in India. Again, I wish we had something similar in Canada. The colors, the life, the celebration, the women dancing around the different drawings. It's beautiful, absolutely magnificent. How do you feel it? What do you experience? We actually really are enjoying it. It's wonderful to bring the students from Canada here to be able to enjoy such a wonderful experience. Thank you, India. మొత్తానికి కూడా నిజానికి ఇది మాటల్లో చెప్పలేని ఆనందంగా చెప్పొచ్చు. అంబరాన్ని తాకే సంబరంతో విదేశీయులు ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు అనడానికి ఇదే ప్రత్యక్ష తర్కాణం. కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో వెంకట్, NTV, వరంగల్.